నాగార్జున కెరీర్లో మైల్స్టోన్. శివ 36 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఈ చిత్రం 4K డాల్బీ సౌండ్తో విడుదలై అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజునే రూ. 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. నాగార్జున కెరీర్లో మైల్స్టోన్ లాంటి సినిమా శివ 1989లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రాంగోపాల్ వర్మ అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ రూపురేఖల్ని ఈ చిత్రం మార్చేసిందని చెప్పొచ్చు. సౌండింగ్, సినిమాటోగ్రఫీని సరికొత్త పుంతలు తొక్కించిన ఈ చిత్రం తాజాగా రిలీజ్ అయింది. ఇప్పుడు కూడా అద్భుతమైన వసూళ్లు అందుకుంది. అప్పట్లో రూ. 1 కోటి బడ్జెట్ పెడితే 4 కోట్ల రూపాయలు వరకు వసూళ్లు వచ్చాయట. దీంతో ఈసారి రీరిలీజ్ చేద్దామని ఫిక్సవడంతో దాదాపు 2 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్లు డాల్బీ సౌండ్, 4K విజువల్స్ తీసుకొచ్చారట. గత కొన్ని నెలలుగా ఈ పనంతా రాంగోపాల్ వర్మ దగ్గరుండి చూసుకున్నారట. గత కొన్ని రోజులుగా కొత్త సినిమాలనే దీనికి కూడా ప్రచారం చేశారు. నాగ్, వర్మ కలిసి మీడియాతోనూ మాట్లాడారు. అలా థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలోనే రూ. 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వారం కాంత తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. బహుశా ఇదే శివ రీరిలీజ్ కలెక్షన్లకు కలిసొచ్చినట్లు ఉంది. మరి ఈ వీకెండ్ అయ్యేసరికి శివ ఇంకెన్ని కోట్లు కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. నాగార్జున శివ రీరిలీజ్ 36 ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధునిక టెక్నాలజీ, అప్పటి క్రేజ్, ప్రస్తుత పోటీ లేకపోవడం దీని విజయానికి దోహదపడ్డాయి. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరింత వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.